అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో మీటింగ్ కోసం వచ్చారు. వచ్చి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగింది కదండి. ఆ సర్జరీ నిమిత్తం ముఖ్యమంత్రి గారు వెళ్ళి వారిని పరామర్శించారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబాన్ని వెళ్ళి కలుసుకుని చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో దాదాపు 2 గంటల సేపు ముచ్చటించారట. ఒక తెలుగుడిగా గర్వంగా అనిపించింది నాకు, ఒక ఆంధ్రుడిగా గర్వంగా అనిపించింది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రి అయినా దేశంలోనే పవర్ఫుల్ లీడరు, ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, ఎన్నో రాష్ట్రాల మంత్రుల్ని, క్యాడర్ని చూస్తుంటాడు. అలాంటి వ్యక్తి మన తెలుగోళ్ళని ఆయనే డైరెక్ట్గా ఇంటికి వచ్చి కలిసే స్థాయిలో మన నాయకులు ఉండటం మనకు గర్వకారణం అండి. చాలా ప్రౌడ్గా అనిపించింది నాకైతే. లోకేష్ గారితో మాట్లాడాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారితో, అలాగే భువనేశ్వరమ్మతో, బ్రాహ్మణమ్మతో, ఇంకా అలాగే అందరితో మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో, వారి భార్య గారు, పిల్లలు, ఇది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అంత రెస్పెక్ట్ ఇచ్చారు. అలాంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఉండటం నిజంగా తెలుగు వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ప్రధానమంత్రి చేత గౌరవించబడే స్థాయి వ్యక్తులు. ఇది ఎందుకు చూపించాను నేనంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రి. ఆయన దగ్గర అప్పుడు చాలామంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరితోనూ కలిసి ఆయన కూడా డైరెక్ట్ అఫీషియల్ పొత్తు అయితే లేదు, కానీ బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకి బీజేపీ వాళ్ళు కన్నా ముందు చేతులు ఎత్తేసేవాళ్ళు. అంత గట్టిగా సపోర్ట్ ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ ముందు గులగరా ఇచ్చి కొట్టి నన్ను చంపేపోయారు, నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని గగ్గోలు పెట్టారు ఆయన. కానీ ప్రధానమంత్రి గారు రాలేదు పరామర్శకి. అప్పుడే కదండి, అసలు ఎప్పుడూ రాలేదు. ఎప్పుడూ ఆయన పట్టించుకున్నది లేదు, ఆయనకి విలువ ఇచ్చింది లేదు, ఆయన గౌరవించింది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏనాడు మోడీ గారు లీడర్గా గుర్తించలేదు. లీడర్స్ కావాలి, రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి, తెలుగోడి ఆత్మగౌరవం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి నాయకులు ప్రధానమంత్రి చేత కూడా గౌరవించబడే నాయకత్వం మన రాష్ట్రానికి సొంతం అండి. గర్వించదగ్గ విషయం ఇది.